దేవుని పరిశుద్ధమైన నామమునకు వందనములు. మీ అందరికీ ప్రభు నామములో నా శుభములు. ముఖ్యంగా వాక్యం ప్రకటించడానికి నన్ను ఆహ్వానించిన గౌరవనీయులైన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా ధన్యవాదములు తెలియజేయుచున్నాను. మీతో కలిసి దేవుని మహిమపరచడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. ఈ లాక్డౌన్ సందర్భముగా ఆలయాలు మూయబడినవి, కానీ మన గృహాలే ఆలయాలుగా మార్చబడినవి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనము దేవుని ఇంటికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాము. ఈ ప్రతికూల పరిస్థితులలో మన ఆరాధనలు అంగీకరించడానికి, మనలను ఆశీర్వదించడానికి దేవుడే మన ఇంటికి వస్తున్నారు. ఇది ఎంత ధన్యత! ఇటువంటి అనుకూలత, ఇటువంటి అవకాశం కల్పించిన ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాము. ఈ దినము అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భముగా తల్లులైన వారందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో బైబిల్ నుండి ఒక తల్లిని గూర్చి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. కురేనియా అనే ఒక పల్లెసీమలో సీమోను కుటుంబం ఉంది. ప్రతి సంవత్సరంలానే ఆ సంవత్సరం కూడా సీమోను పస్కాను ఆచరించడానికి యెరూషలేం వెళ్ళాడు. అక్కడ అనూహ్యంగా క్రీస్తు శిలువను మోసాడు. పస్కా గొర్రెపిల్లను, నిజమైన పస్కా గొర్రెపిల్లను కనుగొన్నాడు. క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆ పల్లెటూరిలో ఆమెకంత జ్ఞానం లేకపోయినా ఎదురు ప్రశ్న వేయకుండా కన్నీటితో క్రీస్తును ఆమె అంగీకరించింది. అలెగ్జాంద్రు, రూపు అనే తన 2 కుమారులను క్రీస్తు కొరకు పెంచింది. ఆనాటి సంఘంలో అలెగ్జాంద్రు, రూపులు నాయకులుగా ఉన్నారు. అంతేకాకుండా పౌలంతటి గొప్ప దైవజనుని ఆదరించి, తల్లి ప్రేమను పంచి, ఎంతో పరిచారం చేసి క్రీస్తులో ప్రోత్సహించింది. అందుకే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో, ప్రభువునందు ఏర్పరచబడిన రూపులకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అని అంటాడు. పౌలు తల్లి ఎవరో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఈమెను తల్లిగా ప్రస్తావిస్తున్నాడు. ప్రియమైన సహోదరి, మనము ఆత్మీయ తల్లులుగా ఆశీర్వదించబడాలి. మరి ఒకసారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తల్లులైన వారందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఆరాధనా సమయమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో మీ వాక్యం మేము వినబోతూ ఉంటుండగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకునండి. మా అందరి హృదయాలను తెరవండి. మీ వాక్యమును అర్థం చేసుకునే శక్తిని మా అందరికీ దయచేయండి. దేవా, మరి ప్రతి గృహములో, ప్రతి కుటుంబములో నీ పరిశుద్ధాత్మ వాతావరణమును ఉంచమని ఈ సమయమును మమ్ములను మీకు అప్పగించుకుంటూ యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా పేరు ప్రమీలా ఫిన్ని. మాది నర్సాపురం. మా తల్లిదండ్రులకు మేము 4. మాది క్రైస్తవ కుటుంబం. మా నాన్నగారు ఎక్స్ మిలిటరీ. చిన్నప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాలో ఏదో తెలియని భయం, దిగులు, ఏదో నిరాశ నన్ను ఆవహించేవి. నేను కాలేజీకి వచ్చేటప్పటికి అవి నాలో పెరుగుతూ వచ్చాయి. ఆ ఒత్తిడి నాలో పెరుగుతూ ఉంది. నాకు అందరూ ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి, ఎందుకు నాకు
నిరాశ, ఎందుకు నాలో ఈ దిగులు, ఎందుకు నాలో ఈ భయం అని ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, చర్చ్కి వెళ్ళేదాన్ని, ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది, కానీ నాలో ఏదో లోటు, ఏదో అసంతృప్తిగా అనిపించేది. నేను కాలేజీలో ఉండగా ఒకసారి నా జీవితంలో నాకు బ్రతుకు మీద విరక్తి కలిగి, ఇలా బ్రతికే కంటే చనిపోవడం మంచిది అని అనిపించింది. చనిపోవాలని చాలా బలముగా నాలో ఆలోచన కలిగినప్పుడు ఒకరోజు అనుకోకుండా బైబిల్ తెరిచాను. నీవు మరణముతో చేసుకునే నిబంధన కొట్టివేయబడును అని వాక్యం నాకు కనబడింది. వెంటనే నన్ను గమనిస్తున్న దేవుని కొరకు ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్ని దినాలకు మా సంఘములో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లో ఒక ప్రత్యేకమైన యవనస్తుల కూడిక జరిగింది. ఆ రోజు నేను ఆ యవనస్తుల కూడికకు హాజరయ్యాను. మామూలుగా వెళ్ళి కూర్చుని వాక్యం వింటూ ఉన్నాను. ఆ రోజు ఏర్పాటు చేయబడిన దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. నేను వాక్యం వింటూ ఉన్నాను. అలా వింటూ ఉండగా నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమార్తె, నీవు నాకు కావాలి, నా వైపు చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను రక్షిస్తాను అని. నేను ఆశ్చర్యపోయాను. కళా నిజమా అనిపించింది. మళ్ళీ దేవుడు, నా కుమార్తె, నిన్నే నా వైపు చూడు అని పిలుస్తుంటే కొంచెం సేపటికి అక్కడ నేను, యేసుప్రభు తప్ప నాకెవరూ కనిపించట్లేదు. దేవుడు నన్ను పిలుస్తుంటే నాకు కన్నీరు ఆగడం లేదు. కన్నీటితో, దేవా నీ కొందనాలు, దేవా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆ రోజే నా జీవితాన్ని, నా హృదయాన్ని దేవునికి సమర్పించాను. ఆ క్షణంలో నేను అనుకున్నాను, బ్రతికితే దేవుని కొరకు జీవించాలి అని. అప్పటి నుండి ఆ ముందు ఉన్నటువంటి దిగులు, ఆ యొక్క భయము, ఆందోళన, ఆ కలవరం నాలో ఇక లేవు. అవన్నీ తొలగిపోయినాయి. నాలో సంతోషం నిండుకుంది. అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, దేవా నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, ఎలా అని నేను ప్రార్థిస్తే దేవుడు నాతో దైవజనుని ద్వారా మాట్లాడారు. నా కుమార్తె, నీవు నా కొరకు ఒక్క అడుగు ముందుకు వేయి, మిగిలిన అడుగులన్నీ నేను నీతో వేయిస్తాను. నా కొరకు ఒక్క మెట్టు ఎక్కు, మిగిలిన మెట్లన్నీ నేను నీతో ఎక్కిస్తాను అని. నా జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వడం మొదలుపెట్టాను. క్రీస్తు కొరకు జీవించడం మొదలుపెట్టాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడడానికి ప్రయాసపడ్డాను. దేవుడు ఆయన మాట ఇచ్చినట్లే అంచెలంచెలుగా నన్ను ఎదిగింపచేశారు. ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించారు. ఆ తర్వాత నేను దేవుణ్ణి అడిగాను, దేవా నీ ఆత్మతో నన్ను అభిషేకించవా అని అడిగాను. పట్టుదలతో నేను ప్రార్థిస్తూ ఉండగా ఒకరోజు చాలా సమయం ప్రార్థించాను. దేవా నీ ఆత్మ నాకు ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని ప్రార్థిస్తూనే ఉన్నాను. నా గొంతు ఎండిపోయింది, అయినా నేను మోకాళ్ళ మీద నుంచి లేవడం లేదు. నా చెవిలో ఎవరో మాట్లాడుతున్నారు, నువ్వు లేచి మంచినీళ్ళు త్రాగు, లేకపోతే చచ్చిపోతావు అని. నేను అప్పుడు అన్నాను, దేవా నేనైతే ఇక్కడి నుంచి లేవను, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ దినము నీవు నీ ఆత్మతో నన్ను అభిషేకించు అని పట్టుదలగా ప్రార్థించడం మొదలుపెట్టాను. కొద్ది సమయానికి నేను మూర్చబోయినట్లుగా నాకు అనిపించింది. కానీ నా నోటి నిండా నీళ్లు వచ్చినాయి. ఆకాశము తెరవబడడం నాకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని వలె నా మీదకి రావడం నేను చూశాను. పరిశుద్ధాత్మ నా పైకి వచ్చినప్పుడు, ఆత్మలో నేను దహించబడుతూ ఉన్నప్పుడు నాలో చెప్పలేని సంతోషం, నా యొక్క హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఎంతో తేలికగా ఉంది. దేవునిలో నేను ఆనందిస్తూ ఉన్నాను.
దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ సమయంలో దేవా, నీ పరిచర్య చేయడానికి నాకు సహాయం చేయి అని నేను అడిగినప్పుడు దేవుడు నన్ను ఆయన ఆత్మతో అభిషేకించి నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రియ సహోదరి, ప్రియులారా, నేను నా వివాహం నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు నాతో ఆయన వాక్యం ద్వారా ఇలా మాట్లాడారు. నా యందు భయభక్తులు గలవారి కొరకు, నరుల ఎదుట నన్ను ఆశ్రయించే వారి కొరకు నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుడు మాట్లాడినట్లే ఒక మేలుగా ఆయన సేవకునిని నాకు జీవిత భాగస్వామిగా అనుగ్రహించారు. మాకు 2 కుమారులు, మా కుటుంబము సేవలో కొనసాగిపోతూ ఉంది. మరి మా కుటుంబము కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసినదిగా కోరుతూ ఉన్నాను. మనం పునరుద్ధాన కాలంలో ఉన్నాము కాబట్టి మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము మన పత్రిక లేఖన భాగంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ దినం మన లేఖన పాఠ్యభాగము. ముందుగా ఈ పత్రిక వ్రాసిన యాకోబును గురించి తెలుసుకుందాం. ఈ యాకోబు యేసుప్రభు యొక్క సహోదరుడు. యేసుప్రభు యొక్క పునరుద్ధానమునకు ఆరోహణమునకు ఉన్న మధ్యకాలంలో యేసును మెస్సయ్యగా అర్థం చేసుకుని ఆయనను అంగీకరించాడు. ఈ యాకోబు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం ప్రకారము పునరుద్ధానుడైన ప్రభువు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఇతని నీతి జీవితమును బట్టి నీతిమంతుడైన యాకోబు అని, ఇతని ప్రార్థనా జీవితమును బట్టి ప్రార్థనాపరుడైన యాకోబు అని ఆది సంఘములో బిరుదు పొందాడు. యెరూషలేములో మొదటి బిషప్పుగా పరిచర్య చేశాడు. ఈ పత్రిక పాత నిబంధనలోని సామెతల గ్రంథముతో పోల్చబడుతూ ఉంది. ఈ పత్రికలో దైవిక జ్ఞానమును గూర్చిన విషయాలు ఉన్నాయి. ఈ జ్ఞానమునకు దేవుని వాక్యమే మూలముగా ఉన్నది. ప్రియులారా, ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మానవాళిని భయాందోళనలకు గురి చేస్తూ ఉంది. దీనికి ఎఫెక్ట్ అయిన వారిని బలహీనపరుస్తుంది. ఎంతోమందిని బలి తీసుకుంటూ ఉంది. ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు. ఇదెంతో విషాదకరం. మృతి పొందిన వారి కుటుంబాల ఆదరణ కొరకు, ఈ వైరస్తో బాధపడుతున్న వారి స్వస్థత కొరకు మనం ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తూ ఉన్నారని తలస్తూ ఉన్నాను. అయితే ఈ వైరస్ మనిషి శరీరాన్ని తాకగలదు, కానీ మనిషి యొక్క ఆత్మను మాత్రం తాకలేదు. అయితే కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది, భయంకరమైనది మరొకటి ఉంది. అది మన ఆత్మలను నశింపచేసేదిగా ఉంది. కాబట్టి మన ఆత్మకు రక్షణ అవసరమై ఉన్నది. మన ఆత్మరక్షణకు ఏది ఆధారం? దేవుని వాక్యమే ఆధారము. ఎందుకంటే మానవ ఆత్మను రక్షించుటకు దేవుని వాక్యమునకు మాత్రమే శక్తి ఉన్నది. మరి మానవ ఆత్మకు దేని నుండి రక్షణ కావాలి? ఇక్కడ యాకోబు వ్రాస్తూ ఉన్నాడు తన పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనంలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని. ఇక్కడ మనకి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును అని వ్రాయబడి ఉంది. ఈ సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము
ఈ మాటలలోనే వాటి భయంకరత్వం ఏంటో మనకు తెలుస్తుంది. కల్మషం అంటే ఏంటి? సమస్తమైన కల్మషం అంటే ఏంటి? మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క మనసు, మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క క్రియలు అన్నీ కల్మషముతో నిండిపోయి ఉన్నాయి. ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద ఎంత గొప్పదో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎంత చెడ్డదో యెహోవా చూచారంట. ప్రియ సహోదరి సహోదరులారా, విర్రవీగుచున్న దుష్టత్వము అంటే ఏంటి? మనిషి దుష్టత్వంతో నిండి ఉంటాడు. ఎలా? ఒక్క మాటల విషయమే మనం చూస్తే, ఇదే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఇక్కడ దుష్టత్వము నిరర్గళమైన దుష్టత్వము అని వ్రాయబడి ఉంది. మరణకరమైన విషముతో నాలుక నింపబడి ఉన్నదని వ్రాయబడి ఉంది. విషము నిజమే, మరణకరమైనది. మనము నిన్నటి దినం జరిగిన సంఘటన చూసినట్లయితే, విశాఖపట్నంలో యొక్క విషవాయువు వలన ఎంతోమంది దానికి ఎఫెక్ట్ అయ్యారు. కొంతమంది ప్రాణాలను కోల్పోయారు, ఎంతోమంది హాస్పిటలైజ్ అయ్యారు. ఎంతో విషాదకరం, ఎంతో బాధాకరం. మనిషిలో ఉన్న ఈ దుష్టత్వం అంట మనిషిని విర్రవీగినట్లు చేస్తుంది. మరి దుష్టత్వంతో నిండిన మనుషులు ఎలా ఉంటారంటే, ఎంత ఎదిరించి మాట్లాడితే అంత గొప్ప అనుకుంటారు, ఎంత వ్యతిరేకించి మాట్లాడితే అంత గొప్ప అనుకుంటారు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంత గొప్ప అనుకుంటారు. మాదే పైచేయిగా ఉండాలని అడ్డదిడ్డంగా మాట్లాడి అదే గొప్ప అనుకుంటారు. ఇదంతా పాపమే కదా, ఇదంతా నిరర్గళమైన దుష్టత్వమే కదా. ప్రియమైన వారలారా, ఈ పాపపు కల్మషం, ఈ దుష్టత్వం మన ఆత్మకు నాశనాన్ని, నష్టాన్ని, శిక్షను కలిగిస్తాయి. అందుకే ఈ స్థితిలో ఉన్న మన ఆత్మలకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఇచ్చే శక్తి ఒక్క వాక్యమునకు మాత్రమే ఉంది. అందుకే మనం వాక్యం వినాలి అంటున్నాడు యాకోబు. వాక్యం వినడం అంటే అద్దంలో మన ముఖం చూచుకున్నట్లు వాక్యంలో మన ఆత్మీయ రూపాన్ని చూసుకోవాలి. అద్దం అబద్ధమాడదు, అది మన ముఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. అలాగే సత్యవాక్యంలో మన యొక్క ఆత్మరూపాన్ని మనం చూచుకున్నప్పుడు మన యొక్క ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని మనం చూడగలుగుతాము. అలా చూసుకున్నప్పుడు మనలో ఎంత కల్మషం ఉందో, ఎంత దుష్టత్వం ఉందో, ఎంత వికారంగా మనం ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఆ వికారమైన రూపం, మనలో ఉన్న ఆ కల్మషం, ఆ దుష్టత్వం మనల్ని నాశనం చేస్తుంది, మన ఆత్మను నశింపచేస్తుంది. అందుకే వినడం అంటే పైపైన కాదు, మనలో నాటబడినంతగా వినాలి, దానిని మనం అంగీకరించాలి. వాక్యం నాటబడితేనే మనలో రక్షణ ఫలిస్తుంది. కనుక వాక్యాన్ని మనం వినేటప్పుడు, వాక్యాన్ని మనం స్వీకరించేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలో యేసు ప్రభువారు మనకు 4 జాగ్రత్తలు చెప్పారు. అందులో 3 మనలో ఉండకూడనివి, 1 ఉండవలసినది. మొదటిది, నీ హృదయం నడిచే త్రోవలా ఉండకూడదు. ఎందుకంటే సాతాను పక్షిలా వచ్చి వాక్యపు విత్తనాన్ని ఎత్తుకుపోతాడు. నీ హృదయం వేరు పట్టకుండా చేసే రాళ్ళులా ఉండకూడదు. రాళ్ళు అంటే వాక్యాన్ని వ్యతిరేకించే అభ్యంతరాలు. మొక్క ఎండిపోతుంది,
నీ హృదయం పైకి ఎదగకుండా చేసే ముళ్ళులా ఉండకూడదు. ముళ్ళు అంటే ఐహిక విచారాలు. అయితే మన హృదయం ఎలా ఉండాలి? చక్కగా దున్నబడిన పొలంలా ఉండాలి. అక్కడ వాక్యమనే విత్తనం నాటబడినప్పుడు నిండుగా ఫలిస్తుంది. ఇది మన సువార్త పాఠ్యభాగంలో యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసయ్య ఇలా చెప్పారు. ఈ వాక్యాన్ని వినే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో మనకు ఎవరు సహాయం చేస్తారు? యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసయ్య ఇలా చెప్తూ ఉన్నారు. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థము. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలను 3 విషయాలలో ఒప్పింపచేస్తారు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని 3 విషయాల్లో ఒప్పింపచేస్తారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. పాపమును గూర్చి అంటే మనము పాపులమని ఒప్పింపచేస్తారు. మనలో ఎంత కల్మషం ఉందో, మన స్థితి ఎలా ఉందో ఆయన మనకి తెలియజేస్తారు. అలాగే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన పాపముల నిమిత్తము సిలువలో బలి అయిన యేసుక్రీస్తును, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తును రక్షకునిగా మనకు బయలుపరుస్తారు. ఆయన రక్షకుడని మనకు అర్థమయ్యేలా మనకు తెలియజేస్తారు. అదేవిధంగా నీతిని గూర్చి మనం చూస్తే ఆ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతామని తెలియజేస్తారు. ఇక తీర్పును గూర్చి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు తీర్పులోనికి తీసుకొని రాబడతారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వీటన్నిటిలో మనల్ని ఒప్పింపచేసి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అనగా సత్యవాక్యమును గ్రహించే శక్తిని మనకిస్తారు, అర్థం చేసుకునే జ్ఞానమును మనకిస్తారు, అనుసరించడానికి అవసరమైన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే ఇవన్నీ మనకు అనుగ్రహిస్తారు. తద్వారా మనము దేవునిలో ఎదుగుతాము, పరిశుద్ధులుగా మార్చబడతాము, దేవుని కొరకు జీవించగలుగుతాము, నిత్యరాజ్యానికి వారసులము కాగలుగుతాము. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన వార్లారా, మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మనము సాత్వికముతో అంగీకరించాలి. మనము మన సంఘములు, మన కుటుంబములు దేవుని వాక్యానుసారముగా నడుచుకున్నట్లు వాక్యానికి మనము లోబడదాం. అలాంటి కృప, సహాయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామములకు వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇంతవరకు ఆరాధన ద్వారా మహిమ పొందారు, వాక్యము ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు. దేవా, ఈ దినము నాయన మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది. మీ వాక్యాన్ని మేము విన్నప్పుడు, మీ వాక్యాన్ని మేము అంగీకరించినప్పుడు మాలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషమంతటిని దేవా, మా యొక్క హృదయాలలో, మా మనస్సులలో, దేవా, మా తలంపులలో, మా క్రియలలో ఉన్నటువంటి ఆ కల్మషమంతటిని తీసివేసి దేవా, మరి మమ్మలను పరిశుద్ధులుగా మార్చుతుంది. అంతేకాకుండా దేవా, విర్రవీగుచున్న దుష్టత్వము మాలో ఉంటే దానిని కూడా తొలగించి ప్రభువా, మమ్ములను నీ కొరకు నా ప్రభువా జీవింపచేస్తుంది. దేవా, వాక్యము నాయన మా జీవితాలను మారుస్తుంది,
మమ్మలను రక్షిస్తుంది. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. దేవా, మా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మీకు వందనాలు. దేవా, ఈ యొక్క సమయంలో నేను నీ వాక్యము వినుచున్న ప్రతి బిడను, ప్రతి కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా, అలాగే ప్రభువా, మరి సంఘ పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారిని, వారి పరిచర్యను మీరు నిండుగా దీవించండి, ఫలింపచేయండి ప్రభువా. దేవా, మరి ఈ సమయంలో ప్రభువా, మరి ఒకసారి మేము వినిన వాక్యాన్ని ప్రభువా, మంచి నేలను పడిన విత్తనము వలె నిండుగా మాలో ఫలింపచేయమని దేవా, తద్వారా మేము మీ వాక్యమునకు లోబడి నాయనా మీ బిడ్డలుగా జీవించగలిగే కృపను మా అందరికీ అనుగ్రహించమని నాయన మీకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ సంరక్షణకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.